సమాజములో యేసు ప్రజ్వలించుచున్నారు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నారు. ఇతడు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజయనే లోయ పద్మమును ఆయనే. షారోను రోజయనే లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. పదివేలలో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే. పదివేలలో అతి శ్రేష్ఠుడు. ఇతడు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నినమం దాని వాసన వ్యాపించగా. పరిమళ తైలం నినమం దాని వాసన వ్యాపించగా. నింద శ్రమ సంకటములలో తన సుగంధముగా చేయు. నింద శ్రమ సంకటములలో తన సుగంధముగా చేయు. ఇతడు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సంచలక సిలువ వైపునే చూడగా. మనోవేదన సంచలక సిలువ వైపునే చూడగా. దైవనీతి నన్నెన్నుకుని భయపడకోమని అంటివి. దైవనీతి నన్నెన్నుకుని భయపడకోమని అంటివి. ఇతడు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే. నా బ్రతుకుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే. నా బ్రతుకుకు జీవం నీవే. నా సేవకు బలము నీవే. నా ఆత్మకరణ నీవే. నా సేవకు బలము నీవే. నా ఆత్మకరణ నీవే. ఇతడు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున. నా హృదయము కడిగితివి. నీ
కృతజ్ఞతతో స్తుతించుదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని. నేనే నీ దేవుడని భయపడకు మనియంటిని. నేనే నీ దేవుడని భయపడకు మనియంటిని. నిత్యం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమ ఒక జంబరు వృక్షం వలె. అడవి చెట్ల నడుమ ఒక జంబరు వృక్షం వలె. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. లాస్ట్ వీక్ మనము ఏ విధంగా మనం దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉండాలనే అంశాన్ని మనం ధ్యానిస్తూ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన యొక్క పేర్లు లిఖించబడే విధంగా మనం జీవించాలి అనేది మనం ధ్యానించాం. సో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే కనుక మన యొక్క బేస్ వర్స్ ప్రకటన గ్రంథము 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సో నూతనమైన యెరూషలేములోనికి ప్రవేశించాలి అని అంటే మన యొక్క పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎన్రోల్ చేయబడాలి అనేది మనం ధ్యానించాం. సో ఏ విధంగా మనం జీవించాలి అనేది విషయాన్ని మనం ధ్యానిస్తూ మనము ఏం చేయకుండా ఉంటే మన యొక్క పేర్లు లిఖించబడతాయి, అలాగే తుడుపు పట్టబడకుండా ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత అవి తుడిచిపెట్టబడే అవకాశం ఉంది కనుక మన జీవితంలో ఉండకూడనివి ఏంటి అనేది మనం ధ్యానించాం. ఇక్కడ 3 విషయాల గురించి చెప్పారు. ఏది మనం చేయకూడదు, మనం ప్రాక్టీస్ చేయకూడనివి, మన యొక్క లైఫ్ స్టైల్లో ఉండకూడనివి ఏంటి అనేది చెప్తూ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది ఉండకూడదు అనేది తెలియపరిచారు. సో ఇక్కడ స్పెసిఫిక్గా డోంట్స్ ఏదైతే ఉండకూడదు అని చెప్పారు అంటే స్పెసిఫిక్గా డూస్ కూడా, అంటే మనం చేయవలసినవి కూడా ఖచ్చితంగా ఉంటాయి అనేది దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అన్నీ కూడా మనకి ఒక చోటనే లిస్ట్ అవుట్ చేయబడవు, కానీ ఒక్కొక్క చోట మనకి ఒక్కొక్కటి ఏంటి మనం చేయవలసింది అనేది ఉంటుంది. అందుకని యెహోవా గ్రంథంను పరిశీలించి ధ్యానించాలి, చదవాలి అని చెప్తున్నారన్నమాట. సో ఏం చేయాలి, ఏం చేస్తే మన యొక్క పేర్లు ఆ జీవగ్రంథంలో తుడుపు పెట్టబడకుండా ఉంటాయి అనేది ఏదైనా మనం ధ్యానిస్తే కనుక మనం బిగినింగ్కి వెళ్తే కనుక పాస్ ఓవర్ అనేది మనకి తెలుసు. ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ప్రభువారు విడిపించినప్పుడు ఆ యొక్క ప్లేగ్స్ అన్నిటి నుంచి కూడా 9 ప్లేగ్స్ అన్నిటి నుంచి కూడా అక్కడ ప్రభువారు వాళ్ళని సెపరేట్ చేశారు. కానీ 10th ఫస్ట్ బోర్న్ని అక్కడ ప్రభువారు హతం చేసినప్పుడు మాత్రం ఇశ్రాయేలీలకు కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చారు. అవి వీళ్ళు ఖచ్చితంగా చేయాలి. మిగిలిన వాటిలో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అంటూ ఏమీ లేదు. ప్రభువారు వాళ్ళని సెపరేట్ చేశారు, ఏ ప్లేగ్స్ వాళ్ళ మీదకి రాకుండా కాపాడారు. కానీ 10th ప్లేగ్కి వచ్చేసరికి వాళ్ళు దాని నుంచి ప్రొటెక్ట్ చేయబడాలి అని అంటే ప్రభువారు వాళ్ళకి కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చారు. ఏంటి అంటే వాళ్ళు పాస్ ఓవర్ని వాళ్ళు ఆచరించాలి అనేది తెలియపరిచారు. సో ఆ పాస్ ఓవర్లోనే చాలా కమాండ్మెంట్స్ ఇచ్చారు. ఏంటి అని అంటే
వాళ్ళు రోస్ట్ చేసిన ఆ యొక్క పాస్ ఓవర్ ల్యాంబ్‌ని తినాలి అని, అలాగే ఏదైతే పాస్ ఓవర్‌కి ఉపయోగించారో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారి యొక్క గడప కమ్ములకు దాన్ని పోయాలనేది దేవుడు తెలియపరిచారు. సో, దాన్ని మనం ధ్యానిస్తే గనక మన యొక్క డోర్స్ కూడా బ్లడ్ చేత మార్క్ చేయబడాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేశారో అక్కడ ఇంట్లో ఎవరున్నారు అనేది డిస్ట్రాయర్‌కి అనవసరం. ఆ యొక్క గృహము బ్లడ్ చేత మార్క్ చేయబడిందా లేదా? మోషే గారు గొప్ప నాయకుడే కావచ్చు, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తే కావచ్చు, అది డిస్ట్రాయర్‌కి అది కాదు. మన యొక్క పెర్ఫెక్షన్ కాదు, మనకున్న ఎబిలిటీస్ కాదు, మనకున్న ఏది కాదు కానీ, క్యాలిబర్ కాదు కానీ, ఆ యొక్క బ్లడ్ కవరింగ్‌ని బట్టే మనము భద్రపరచబడతాం. ఆనాడు వాళ్ళు డిస్ట్రాయర్ చేత తప్పించబడాలి అనంటే గొర్రెపిల్ల యొక్క రక్తముతో కవర్ చేయబడిన గృహము లోపల వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన యొక్క ఆత్మలు ప్రొటెక్టివ్‌గా ఉండాలి అనంటే గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మనము ముద్రించబడాలి అని. అందుకని ప్రోక్షింపబడిన రక్తం యొద్దకు మీరు వచ్చున్నారని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు. సో, అదే గనుక మనం తీసుకుంటే డోర్స్ మార్క్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే లిటరల్‌గా ఇక్కడ చెప్పట్లేదు. ఏంటి అనంటే డోర్స్ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అనేది మనం చూస్తే గనక ఇక్కడ ప్రభువారు ఏది కూడా మనకి మర్మంగా ఏది చెప్పట్లేదనమాట. చాలా క్లియర్ కట్‌గా తెలియపరుస్తున్నారు. ఏంటి అనంటే డోర్స్ అంటే జనరల్‌గా మనకి మన యొక్క కళ్ళు మనకి డోర్ లాంటిదనమాట. అంటే ఏది అయితే మనం రిసీవ్ చేసుకుంటున్నాము, మనం దేని మీద మన యొక్క దృష్టిని నిలుపుతున్నాం. అందుకని యోబు భక్తుడు ఏమన్నారు? కన్యకన్నే నేలాగు చూచుదునన్నారు. అంటే మనము ఎదుటి వారిని చూచే విషయంలో మన యొక్క ఆ చూపు సరైనదిగా, పరిశుద్ధతతో కూడినదిగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా స్వయాన చెప్పిన విషయం ఏంటి అంటే, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండునట్లు చూచుకొనుమని చెప్తున్నారనమాట. సో, మనం ఏ పర్స్పెక్టివ్‌తో ఎదుటి వారిని చూస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే దావీదు భక్తుడు కూడా చేసిన ప్రార్థన ఏంటి అంటే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యంను ఉంచుకొనను అంటున్నారు. అలాగే 119వ కీర్తనలో కూడా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని. అంటే ఎప్పటికప్పుడు ప్రభువారికి సో మనం ఈ నైట్ మనం చేయవలసిన ప్రేయర్ పాయింట్స్‌లోది ఏంటి అనంటే, నెక్స్ట్ మార్నింగ్‌కి మనము ఆ డే అంతా కూడా మన యొక్క వర్క్స్‌లో మనం బిజీగా ఉంటూ ఉంటాం. సో, వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుని యొక్క సహాయం, ఆ యొక్క రక్త ప్రోక్షణ మన మీద ఉండాలి అనేది మనం కోరుకోవాలి. అప్పుడు మనము వ్యర్థమైన వాటిని చూడకుండా, మనలో పాపంను ప్రేరేపించే వాటిని మనం చూడకుండా మనం ఉండగలుగుతాం. రెండవది డోర్ ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే, మన యొక్క ఇయర్స్ ఏం వింటూ ఉన్నాం, ఎటువంటి అవుట్పుట్‌కి మనం అవకాశం ఇస్తున్నాం. సాధారణంగా ఎక్కువగా వ్యర్థమైన మాటలు, లేమిడి కలిగించే మాటలు మనం వింటూ ఉంటాం. సో, ఇటువంటి వ్యర్థమైన కాన్వర్జేషన్ మనం వినకుండా ఏది వినాలి అనంటే, ఏదైతే మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుందో దేవుని వాక్యానికి మనం చోటివ్వాలి అని. సో, ఈ డోర్వేను కూడా మనం కాపాడుకోవాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో కూడా ఏమన్నారు? నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనమని చెప్తున్నారు. సో, మన యొక్క థాట్స్, మన ఎమోషన్స్ ప్రతిదీ కూడా మనకి అక్కడ ఏది కేంద్రం అంటే మన హార్ట్ కనుక దాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఆయన యొక్క రక్త ప్రోక్షణ ఉన్నప్పుడే మనము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు తుడుపు పెట్టబడకుండా ఉంటాయి. సో, హోలీ లైఫ్ స్టైల్ అనేది మనం జీవించగలం అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ రక్తము వాళ్ళ యొక్క గడప కమ్ములకు వేసినప్పుడు ప్రభువారు ఇంకొక వాళ్ళకి కండిషన్ చెప్పారు. ఏంటి అనంటే, దాన్ని దాటి ఎవరు కూడా బయటకు రాకూడదు అని చెప్పారు. సో, బ్లడ్ అనేది అక్కడ వాళ్ళని ఆ యొక్క డిస్ట్రాయర్ నుంచి కాపాడుతుంది. కానీ ఒబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యం అనేది చెప్తున్నారు. సో, బ్లడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను బయటికి రావచ్చు అని అంటే, అక్కడ ఎవరికి వారిదే ప్రభువారు సెల్ఫ్ విల్ అనేది ఇచ్చారనమాట.
ఆ యొక్క రక్త ప్రోక్షణలో మనం నిలిచి ఉండాలి. ఎప్పుడు అంటే 24/7. సో ఈ యొక్క రక్తం ప్రోక్షణలో నిలిచి ఉండడం అంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు కానీ పరిశుద్ధతను కాపాడుకుంటూ భయభక్తులతో జీవించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో దాని నుంచి బయటకు రావడం అనంటే గాడ్స్ కవరింగ్ నుంచి మనం బయటకు రావడమే. సో ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క భద్రత నుంచి మనం బయటకు వస్తామో ఆటోమేటిక్గా మనం ఎనిమికి అవకాశం ఇచ్చినట్టు. సో అలాగూ మనం ఉండకుండా నెగ్లిజెంట్గా కేర్లెస్గా మనం ఉండకుండా భయభక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అందుకని సొలొమోను భక్తుడు కూడా సామెతల్లో ఏమన్నారంటే తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని అన్నారు. అంటే అక్కడ లిటరల్ డెత్ అనేది కాదు, స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం పడిపోతుంటాం. ఆత్మీయంగా పడిపోవడం అనేది ఒకేసారి జరగదు, అది గ్రాడ్యువల్గా. అంటే మనం ఎప్పుడైతే కొంచెం కొంచెంగా కాంప్రమైజ్ అవుతుంటామో పర్వాలేదులే ఇది చూచిన అంటే నా చుట్టూ ఉన్న బిలీవర్స్ దీన్ని చూస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా, లేకపోతే వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఎప్పుడైతే మనము ఈ యొక్క కాంప్రమైజింగ్ నేచర్కి మనం చోటిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అక్కడ స్పిరిచువల్ డెత్ అనేది ఉంటుంది. ఆత్మీయంగా మనం పడిపోయే వారంగా ఉంటాం. సంసోను గారి గురించి కూడా యెహోవా తన్ను ఎడబాసునని ఆయనకు తెలియలేదు. మనము కూడా అంతే. ఎప్పుడైతే కాంప్రమైజింగ్ నేచర్కి మనం చోటిస్తూ ఉంటామో మనల్ని మనం జస్టిఫై చేసుకుంటూ ఇది పర్వాలేదు నేను ఇలా చెయ్యొచ్చు అని మనం అనుకుంటూ ఉంటాము. జనరల్గా మనం ఎలాగో మనల్ని మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటామంటే ఆయన మనలను క్షమిస్తారు కదా అన్నది. సో అందుకని పౌలు భక్తుడు కూడా స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారంటే డెలిబరేట్గా అంటే ఇంటెన్షనల్గా పాపం చేసినప్పుడు దానికి బలి ఎక్కనూ ఉండదు కానీ తీక్షణమైన అక్కడ అగ్ని అని చెప్తున్నారనమాట. సో ఇంటెన్షనల్ సిన్నింగ్ అనేది మన జీవితంలో ఉండకూడదు. అన్ని ఏరియాస్లో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఈ ఎగ్జోడస్ దాని ప్రకారం చూస్తే మన యొక్క కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఎవరి వైపు ప్రతినిత్యము మన యొక్క ఫోకస్ ఉండాలి అని అంటే విశ్వాసంను కర్తయు దానిని కొనసాగించే వాడినైన యేసు వారి వైపు మన యొక్క దృష్టి ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు. అలాగే ఎప్పుడు మనం ఈ యొక్క బ్లడ్ కవరింగ్లో నిలిచి ఉండగలము అని అంటే ఎప్పుడైతే మనం క్రీస్తును గూర్చిన మాటను మనము కాన్స్టెంట్గా వింటూ ఉంటామో అప్పుడు మనం బ్లడ్ కవరింగ్లో ఉండగలం. ఎప్పుడైతే మన హృదయాల్లో ఆయనను క్రీస్తుగా ఆయనను ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకుంటామో ఆ బ్లడ్ కవరింగ్లో మనం నిలిచి ఉండే వారంగా ఉంటాం. ఎలాగూ ప్రతిష్ఠించుకోగలము అని అంటే మనం ఎప్పుడైతే ఆయన గురించి మన ఆలోచన మన యొక్క ధ్యాస ఉంటుందో అంటే అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ మన జీవితంలో ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మన హృదయాల్లో ఆయన ప్రభువుగా ఉంటూ ఉంటారు. సో మనము మార్నింగే మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరు మనల్ని కంట్రోల్ చేయాలి ఈ డే అంతా, దేవుడా లేకపోతే మన యొక్క ఫ్లెష్ ద్వారా మనం కంట్రోల్ చేయబడాలా, మన టెంప్టేషన్స్ ద్వారా మనకి ఎదురయ్యే టెంప్టేషన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయబడాలా అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఆ బ్లడ్ ప్రొటెక్షన్లో ఉండాలనేది ప్రభువారు మన నుంచి కోరుకున్నారు. సో రెండవదిగా ఏ విధంగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు తుడుపు పెట్టబడకుండా ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏంటి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇక్కడ మనకి తెలియపరిచే విషయం ఏంటి అంటే మొదటి అధ్యాయం 7వ వచనంలో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారం ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను. సో ఇక్కడ క్లెన్సింగ్ గురించి తెలియపరుస్తున్నారనమాట. సో ఏ విధంగా గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మనం క్లెన్స్ చేయబడతాము, మనం పవిత్రపరచబడతాము, మన పేర్లు అందులో తుడుపు పెట్టబడకుండా ఉంటాయి అని అంటున్నారంటే ఫస్ట్ ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. అసలు ప్రభువారు మనకి ఆయన నియమించిన ఉద్దేశం ఏంటి అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఆయన్ను గురించి ఆయన ఏ విధంగా చెప్పారు, నేను జీవపు వెలుగును అని అన్నారు. సో ఎప్పుడైతే ప్రభు వారితో మనం కనెక్ట్ అయి ఉంటామో మనం కూడా ఈ లోకంలో వెలుగునిచ్చే వారముగా ఉంటూ ఉంటాం. సో అంటే వెలుగును కలిగి ఉండడం అని అంటే ఏంటి అని అంటే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏం చెప్తున్నారంటే వెలుగు క్రియలు ఫలములు ఏ విధంగా ఉంటాయి అని చెప్తూ సమస్త విధములైన మంచితనము నీతి సత్యమన వీటిలో కనబడుచున్నది అని అన్నారు. అంటే ఎప్పుడైతే దేవుని దృష్టికి ఏది మంచిదో అది మనం చేస్తున్నప్పుడు
అలాగే నీతిగా మనం జీవిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ప్రజల దృష్టికి నీతిగా అనిపించేది కాదు, లోకము నీతి అని చెప్పేది కాదు, కానీ దేవుడు ఏది నీతి అని చెప్తున్నారు. మనకి ఏది నీతి అనేది ఎక్కడ తెలుస్తుంది అని అంటే ద్వితీయోపదేశ కాండము, అలాగే లేవి కాండము, వీటన్నిటిలో కూడా మన ఎలా ఉండాలి, ఇతరులతో మన యొక్క రిలేషన్షిప్స్ కానీ, మనం చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ చెప్తున్నారు. ఒకటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే వడ్డీకి ఇవ్వకూడదు అనేది చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన జీవితాల్లో మనము నీతి కలిగి జీవించే వారంగా ఉంటాం. సో ఇక్కడ సెల్ఫ్ రైచియస్నెస్ కాదు. ఎందుకు అనంటే మనం జనరల్గా స్వనీతిని మనం బేస్ చేసుకొని జీవిస్తుంటాం, అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. సెల్ఫ్ రైచియస్నెస్ ఉండకూడదు, అన్రైచియస్నెస్ ఉండకూడదు. ఏంటి అని అంటే ఆయనే మనకు నీతి, పరిశుద్ధత, విమోచనం అని చెప్తున్నారు కనుక దేవుని దృష్టిలో ఏది కరెక్ట్ అయినదో అది మనం చేసినప్పుడు, అంటే సింపుల్గా రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన దృష్టికి ఏది కరెక్టో ఆయన స్టాండర్డ్స్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది అని. అలాగే సత్యము అని చెప్పుకున్నాం, నీ వాక్యమే సత్యం అన్నారు. సో వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు మన జీవితాల్లో ఆయన యొక్క బ్లడ్ కవరింగ్లో మనం ఉండగలము, జీవగ్రంథములో మన పేరు నిలిచి ఉండేదిగా ఉంటుంది. సో రెండోది ఇక్కడ ఇదే వచనంలో ఏం చెప్తున్నారు అని అంటే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన అంటూ నెక్స్ట్ ఇక్కడ అన్యోన్య సహవాసం అని చెప్తున్నారు. ఫెలోషిప్ అనమాట, అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి అని. జనరల్గా మనకి ఎవరితో ఫెలోషిప్, ఎవరితో ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంటుందంటే మన ఫ్రెండ్స్తో. జనరల్గా ఫ్రెండ్స్తో మనం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రభు వారితో కూడా అటువంటి ఫెలోషిప్ ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 13వ అధ్యాయం లాస్ట్ వర్స్లో కూడా ఏ విధంగా పౌలు గారు ఆ యొక్క పత్రికను ముగిస్తారు అని అంటే హోలీ స్పిరిట్ యొక్క అన్యోన్య సహవాసం అని చెప్తూ ఇంగ్లీష్ వెర్షన్లో ఏం చెప్తారంటే ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ విత్ ది హోలీ స్పిరిట్ అని. అంటే అంతగా ప్రభు వారితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. ప్రతిసారి కూడా మనం జనరల్గా ఎప్పుడు ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయిస్తామంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తుంటాం. కానీ అలా కాదు, కానీ ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. ఎప్పుడు సహవాసం చేయగలం అనంటే దానికి కూడా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నారంటే సమ్మతింపక ఇద్దరు కూడి నడుతారు. అంటే ప్రతి విషయంలో కూడా ఆయనతో మనం సమ్మతించేవారుగా ఉండాలి. సో ప్రభువారు మనకు కొన్ని ప్లాన్స్ ఉంటూ ఉంటాయి. సో నెక్స్ట్ డేకి ఇలా చేయాలి, ఇలా చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభువారు ఇది కాదు అని అన్నప్పుడు ఆయనతో ఏకీభవించేవారుగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రభువారు మనకు నష్టం కలిగించేది అంటూ కూడా ఏదీ చెప్పరు. ఆయన ఒకటి ఇది కాదు అన్నారు అని అంటే మనకి ఇంకొకటి ది బెస్ట్ ఏదో ఉంది అనేది మనం గ్రహించాలన్నమాట. సో మనం జనరల్గా ఇది కాదు అన్నారు అని అంటే అక్కడ దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని మనం శంకిస్తూ ఉంటాం. మనకే బెస్ట్ ప్లాన్స్ ఉంటూ ఉంటాయని మనం అనుకుంటాం, కానీ దేవునికి మించిన బెస్ట్ ప్లాన్స్ మన జీవితంలో ఎవ్వరికీ ఉండవు. అందుకని ఆయన ఏమన్నారు, సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావన్నారు. సో మన ప్రతి ప్లాన్ని కూడా ఆయనకి ఎప్పుడైతే మనం అప్పగించుకొని, సో సరే ప్రభా ఇది నువ్వు కాదన్నావు కాబట్టి ఈ వేలో మీరు ఏది చెప్తారో అదే అని మనం ఆయనతో ఏకీభవించినప్పుడు మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండగలం. ఈ యొక్క సహవాసంలో ఉన్నది ఏంటి అని అంటే మోషే గారు అక్కడ ఏం చెప్తారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని. సో మనలో ఉన్న ప్రతి సీక్రెట్స్ని కూడా రివీల్ చేయబడుతుంది. ఎప్పుడు అనంటే అన్యోన్య సహవాసంలో. అప్పుడు ఎప్పుడైతే మనలో సీక్రెట్ సిన్స్ అన్నీ రివీల్ చేయబడతాయో ప్రభువారు మన యొక్క వాస్తవ స్థితిని చూపిస్తారో మనం వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోగలం. అంటే అవి ప్రభువారికి మనకి మధ్య ఆటంకంగా ఉన్నవన్నీ కూడా తొలగించుకోవడానికి అవకాశం ఎప్పుడు కలుగుతుంది అనంటే ఆ యొక్క ఇంటిమేట్ ఫెలోషిప్లో. అలాగే ఇంకొకటి ఏంటి అనంటే మన యొక్క లూప్ హోల్స్ అన్నీ మనకి తెలియపరచబడతాయి, రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది.
కీర్తనాకారుడైన దావీదు గారు ఏమంటారంటే, నీ ముఖ కాంతియే విజయం కలుగ చేసినని. సో అనేకమైన బ్యాటిల్స్ మనం ప్రతిరోజు ఫేస్ చేయాలి. వాటిని మనం జయించాలి అనంటే, ఆ ఛాలెంజెస్లో కూడా మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి అనంటే, ఆయన ముఖకాంతి మనకి విజయాన్ని ఇస్తుందన్నమాట. అది ఏ విధంగా అంటే, ఆయనతో సహవాసాన్ని చేయడం ద్వారా. జనరల్గా మనకి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవునికి మనం సమయాన్ని ఇవ్వడానికి మనము వెనుకడుగు వేస్తూ ఉంటాం. మన యొక్క పనులు మనం ప్రాధాన్యంగా ఎంచుకుంటూ ఆయన సహవాసాన్ని మనం పక్కన పెడుతూ ఉంటాం. సో ఆ డే అంతా కూడా మనకి చాలా హెక్టిక్గా ఉంటుందన్నమాట. అంటే మనము ఆ డేలో ఒకసారన్నా మనం అనుకుంటాం, అయ్యో నేను ప్రేయర్ చేసి ఉంటే నాకు ఈ సిచ్యువేషన్ ఎదురయ్యి ఉండేది కాదు, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ని కూడా నేను ఓవర్కమ్ చేయగలను మనం రిపెంట్ అవుతూ ఉంటాం. కానీ మళ్ళీ నెక్స్ట్ డే మామూలే, నైట్ చేసుకోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయనతో సహవాసానికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఇక్కడ ఎప్పుడైతే ఆయనతో మనం నడుస్తూ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. సో ఇది ఆన్ గోయింగ్ అనమాట, వన్ టైం ఈవెంట్ కాదు. ఆయనతో ప్రతిరోజు నడుస్తూ ఉండాలి, ప్రతినిత్యము సహవాసాన్ని కలిగి ఉండాలి. సో వర్క్ ప్లేస్లో మనం ఏ విధంగా సహవాసాన్ని కలిగి ఉండగలం? మనం మోకరించి ప్రార్థన చేయలేం, ఇలా బైబిల్ ఓపెన్ చేసి మనం చదవలేం. కానీ ఏదైతే మనం మార్నింగ్ చదువుతామో దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ 1-2 వెర్సెస్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అదే సహవాసం, అదే మనము. సో ఇంకా ఈ వెర్స్ నుంచి మీరు నాకు ఏం నేర్పిస్తారు, నేను నా జీవితానికి అప్లై చేసుకోవాల్సింది ఏంటి అనేది మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయంలో మనం ప్రార్థిస్తుంటామో అదే అన్యోన్య సహవాసం అనంటే. దానియేలు గారు కూడా అంతే, ఆయన తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడా కూడా ఆయన మానలేదు. మన జీవితంలో కూడా ప్రభువారు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిలో కూడా మనము ఫెయిత్ఫుల్గా ఉంటూ, ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటామో ఆయన వెలుగులో మనం నడుచుకునే వారంగా ఉంటాం. అప్పుడు ఏదైతే మనలో ఉన్న పాపముల దోషముల నుంచి ఆయన యొక్క రక్తం మనలను పవిత్రపరిచేదిగా ఉంటుంది అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఫస్ట్ది ఏం చెప్పుకున్నామంటే, డోర్స్ మార్క్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అని. అంటే మన యొక్క ఎక్కడ మనం అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఆయన రక్త ప్రోక్షణలో నిలిచి ఉండాలి. రెండవదిగా వెలుగులో నడుచుకోవాలి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి అనేది. సో థర్డ్ది మనం చూస్తే కనుక, ఇంకా ఏది మన జీవితంలో ఉండాలి అప్పుడు మనం పేరు తుడుపు పెట్టబడకుండా ఉంటుంది అని అంటే, క్లియర్డ్ కాన్షియన్స్ అనమాట. అంటే నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి. ఎందుకు నిర్మలమైన మనసాక్షి? మన మనసాక్షి సరిగ్గా లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ మనం ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, ప్రభువారు ప్రతి ఒక్కరిలో కూడా మనసాక్షి అనేది పెట్టారు. సో దీని ఫంక్షనింగ్ ఏంటి అనేది మనం చూస్తే కనుక 19వ వచనం నుంచి మనం చూస్తే, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడే సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందామని. సో ఇక్కడ ప్రభువారు మనకు పెట్టిన కాన్షియన్స్ ఏ విధంగా పనిచేస్తుందంటే, సో ప్రభువారికి విరోధమైన ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది ఆయన దృష్టికి కరెక్ట్ కాదు, ఇది ఆయన్ని బాధపరిచేది, లేకపోతే మనం చేసే పని ఆయనకు నచ్చదు అని మన యొక్క కాన్షియన్స్ మనకి చెప్తూ ఉంటుందన్నమాట. సో అది కూడా ప్రభువారు ఇచ్చిన వరం. సో ఎప్పుడైతే ఈ విధంగా మన కాన్షియన్స్ మనకి తెలియపరుస్తూ ఉంటుందో, అది ఇక్కడ చెప్తున్నారు. ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందంటే, నువ్వు పలానా విషయంలో నువ్వు గిల్టీ అనేది మన కాన్షియన్స్ మనకి తెలియపరుస్తుందో ఆ విషయాల్లో మనం ఏం చేయాలంటున్నారు? దేవునితో మనం సమాధాన పడాలి, రికన్సైల్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మనము దేవునికి విరోధమైనది చేస్తూ ఉంటామో అక్కడ దేవునికి మనకి మధ్య ఉన్న సమాధానం కోల్పోతాము. అంటే రిలేషన్షిప్ అనేది అక్కడ కొంత డ్యామేజ్ అవుతుంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే రెక్టిఫై చేసుకోవాలన్నారు. ఏ విధంగా? ఏ విషయాల్లో మనం గిల్టీగా ఉంటున్నామో దాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి అని. సో ఒప్పుకోవాలి అంటే అది మన వలన అవుతుందా అంటే మన వలన కాదు, దానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. అందుకని కూడా యోహాను భక్తుడు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా
ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అనేది తెలియపరుస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చు లోకమును ఒప్పుకొన చేయును అని. సో పాపమును గూర్చి ప్రతి దాని గురించి కూడా అసలు సిన్ అక్కడ మనం కమిట్ చేసిన సిన్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్, వాటన్నిటిని గురించి కూడా హోలీ స్పిరిట్ మనలను కన్విన్స్ చేస్తారు, కన్విక్ట్ చేస్తారు, ఆయన ఒప్పింపజేస్తారు. అంటే మన మనసాక్షి అక్కడ గద్దిస్తుంది అని అంటే అక్కడ హోలీ స్పిరిట్ వర్కింగ్, ఫంక్షనింగ్ అనేది జరుగుతుందన్నమాట. అందుకే మనం చిన్నది దేవునికి విరోధమైన చేసినప్పుడు మనకి ఇది కరెక్ట్ కాదు అని మనకు అనిపిస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నారని. సో ఎప్పుడైతే మనం దానికి రెస్పాండ్ అవుతూ ఉంటామో, అంటే రెస్పాండ్ అవ్వడం అనంటే తప్పని తెలుసు, మనం ఏం చేయాలి అంటే వెంటనే ఆయన దగ్గర మనం రిపెంట్ అవ్వాలి, ఆ రిగ్రెట్ మనం ఫీల్ అవ్వాలనేది తెలియపరుస్తున్నారు. పేతురు గారు అక్కడ ఆయన తెలీదు అని అబద్ధం ఆడారు, కానీ వెంటనే ఆయన ఏం చేశారు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చనని. సో మన జీవితంలో కూడా అటువంటి ట్రూ రిపెంటెన్స్ అనేది మన జీవితంలో వెంటనే ఉండాలి. ఎందుకనంటే లేట్ అయ్యే కొద్దీ ఏమవుద్ది అంటే పాపం వలన కలుగు భ్రమ చేత మీ హృదయంలో కఠినపరచబడకుండా ఉన్నట్లని పౌలు భక్తుడు చెప్తున్నారు. సిన్ ఏం చేస్తుంది అంటే మన యొక్క రిఫ్లెక్సెస్ని మనం స్పందించి దాన్ని స్లో డౌన్ చేస్తూ ఉంటుందంట. అంటే గ్రాడ్యువల్గా ఎప్పుడైతే మనం ఒప్పుకోకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటామో, అంటే తర్వాత ఒప్పుకోవచ్చులే, తర్వాత రెక్టిఫై చేసుకోవచ్చులే అని మనం అనుకుంటూ ఉంటే కనుక మన యొక్క మనసాక్షి చెప్పినా మనం వినకుండా మనం అలా ఉంటూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా మనం ఏ తప్పు చేసినా మనకి ఇంకా తెలియదు, అది మన యొక్క మనసాక్షి చాలా రిజిడ్గా మారుతుందన్నమాట, క్యార్లెస్గా ఉంటుంటుంది. సో ఎంత దేవునికి దూరమైనా మనకి అదేం పెద్ద బాధగా అనిపించదు. సో నేను ఇలా ఉంటున్నాను కదా అనే ఫీలింగ్ కూడా మనకి రాదు. సో ఆ విధంగా మన మనసాక్షి వాతవేయబడకుండా ఉండాలి అని అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలను కన్విక్ట్ చేస్తూ ఉంటారు, సో ఈ విషయంలో తప్పిపోయారు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఈ విషయంలో గిల్టీ అనేది తెలియపరిచినప్పుడు మనం వెంటనే ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు మనకి జరిగేది ఏంటి అని అంటే హెబ్రీలకు రాసిన పత్రికలో అక్కడ దేవుడు మనకి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నారంటే, నిత్యుడగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సో మన మనసాక్షిని పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది ఏంటంటే యేసుక్రీస్తు వారు. అంటే మన కొరకు వధింపబడిన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మన మనసాక్షిని శుద్ధీకరించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనసాక్షి క్లియర్గా ఉంటుందో దేవుని సన్నిధిలో మనము ధైర్యముతో ఉండగలము. సో దేవుని సన్నిధానానికి మనం ధైర్యంగా రాగలము అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే నిర్జీవ క్రియలు, సో ఇలాగూ తప్పిపోయాము, మరలా వాటిని చేయకుండా ఉండాలి అని అంటే కూడా ఆయన యొక్క రక్తమే మనకు సహాయము చేసేదిగా ఉంటుంది. సో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి అని అంటే మనకి క్లియర్ కాన్షియన్స్ ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో ప్రతి నైట్ కూడా మనము మ్యాక్సిమం చెప్పుకుంటూ ఉంటాం, దావీదు భక్తుడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నావు. సో మనము పడుకునే ముందు చేయవలసింది ఏంటి అని అంటే ఆ డేలో ఏ విషయంలో మనం తప్పిపోయాము, ఎక్కడ ఆయనకు ఆయాసం కలిగించాము, ఎక్కడ ఆయన్ని గాయపరిచాము, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అని అంటే అవన్నీ కూడా మనం కన్ఫెస్ అయ్యి మనము రిపెంట్ అయినప్పుడు ప్రభువారు మనల్ని దర్శించినప్పుడు మన యొక్క హృదయము అలాగే మన మనసాక్షి నిర్దోషమైనదిగా, శుద్ధమైనదిగా, నిర్మలమైనదిగా ఉంటుంది అనేది దేవుడు మనకి రిమైండ్ చేస్తున్నారు. సో ఆయన యొక్క రక్త ప్రోక్షణలో మనం నిలిచి ఉండాలి అని అంటే మనకు నిర్మలమైన మనసాక్షి అవసరం అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే మనము రిపెంట్ అవ్వడం ద్వారా, కన్ఫెస్ అవ్వడం ద్వారా ఆయన యొక్క రక్తము మన మనసాక్షిని శుద్ధీకరించేదిగా ఉంటుందని. అలాగే ఫోర్త్ది ఫైనల్గా మనం చూస్తే కనుక మన యొక్క పేర్లు తుడిచిపెట్టబడకుండా ఉండాలి అని అంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఇదే ప్రకటన గ్రంథంలో కూడా మనకి వ్రాయబడింది ఏంటి అంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇక్కడ ఏమంటున్నారు అని అంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. సో ఇవి దేవుడు మనకి ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రాన్ని, నీతి అను పైబట్టను, ఉల్లాస వస్త్రము, ఇలాగ స్తుతి వస్త్రాన్ని ప్రభువారు ధరింపచేశారు.
దేవుడు మనకిచ్చిన వాటిని మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఆయన యొక్క రక్తంలో వీటిని మనం ఉతుక్కుంటూ ఉండాలి అంటే మనకి జనరల్గా దీని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అంటే మనకి జనరల్గా ఉతుక్కోవడం అంటే మనకి వాషింగ్ మెషిన్స్ గుర్తొస్తుంటాయి. అలాగూ ఆటోమేటిక్గా ఇది అయ్యేది కాదు. సో వీళ్ళు ఏం చేశారు అంటే తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని బ్లడ్తో వాష్ చేయబడిన గార్మెంట్స్ అని చెప్తున్నారనమాట. అంటే ప్రభువారు మన యొక్క కాండక్ట్ అంతా కూడా ఎక్కడ తప్పిపోతున్నాం దాన్నంతా కూడా ఆయన పవిత్రపరుస్తారు. ఎప్పుడు అనంటే మనకి ప్రభువారిచ్చిన ఆ యొక్క రక్షణ వస్త్రాల మీద ఈ మాలిన్యం ఉంది అని మనం గుర్తించి ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన మనలను పవిత్రపరిచేవారుగా ఉంటారు. మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జకర్యా గ్రంథంలో ప్రధాన యాజకుడైన యెహోషువ గారు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నారు. కానీ అక్కడ ప్రీస్ట్లీ గార్మెంట్స్ గురించి మనం చూస్తే కనుక నిర్గమాకాండంలో ఒక ప్రీస్ట్ ఏ విధంగా ఉండాలి, అతని యొక్క గార్మెంట్స్ ఏ విధంగా ఉండాలనేది ప్రభువారు తెలియపరిచారు. సో యాజకునికి ఆ యొక్క ఆయన వస్త్రాలకి ఏముందంటే మాలిన్యం ఉందన్నమాట. ఆయన యొక్క వస్త్రాల గురించి చెప్తూ కూడా మైల బట్టలని చెప్తున్నారు చాలా క్లియర్గా జకర్యా గ్రంథంలో. సో అక్కడ సాతాను ఫిర్యాది అయి ఉండి ఇక్కడ యెహోషువ గారి మీద నేరం మోపుతుంది. సో పలానా ఏరియాలో ఇతను తప్పిపోయాడు అనేది ప్రభువారి ముందు ఎక్యూజ్ చేస్తుందన్నమాట. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే రక్షణ వస్త్రాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు, ఉచితంగా ఇచ్చారు, కానీ ఎప్పటికప్పుడు దాన్ని పవిత్రంగా ఉంచుకోవడం, పరిశుద్ధపరచుకోవడం అనేది అది మనకిచ్చిన బాధ్యత. అందుకని భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి అనేది పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. సో ఈ మాలిన్యం అంటుకోకుండా అయితే ఉండదు. దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలో మనము వాటిని పరిశుద్ధపరచుకోవాలి అనేది, పవిత్రపరచుకోవాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఒక అబద్ధం ద్వారా మన యొక్క రక్షణ వస్త్రాన్ని మనం డిఫైల్ చేసుకుంటూ ఉంటాం. సో దేవుని నీతి నుంచి చిన్న చిన్న విషయాలే కదా అని మనం తప్పిపోయే వారంగా ఉంటాం. అవి మనకి మాలిన్యాన్ని కలుగు చేసేవిగా ఉంటాయి. సో అవి మనకి పైకి కనిపించకపోవచ్చు, కానీ ఆ డాగులు ఎవరికి కనిపిస్తాయంటే ప్రభు వారికి అపవాదికి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో అపవాది మనల్ని నిందించడానికి, మనల్ని ఎక్యూజ్ చేయడానికి ఎక్కడ మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనంటే ఎప్పటికప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుంటూ ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడు అవి డాగు పడతాయి అనంటే ఎప్పుడైతే ఆయనకి అసహ్యమైనవి, ఆయన దృష్టిలో నిషిద్ధమైనది. అందుకని స్పెసిఫిక్గా అక్కడ ఏం రాయించారంటే అబద్ధమైన దాన్ని కూడా జరిగించేవారు అందులోనికి ప్రవేశించారు. అంటే ఒక చిన్న అబద్ధం ఆడిన, అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ని సర్వైవ్ అవ్వడం కోసం చిన్న అబద్ధం అని మనం అనుకున్నా అది మన యొక్క నీతి అను పైబట్టను రక్షణ వస్త్రాన్ని అది డిఫైల్ చేసేదిగా, సాయిల్ చేసేదిగా ఉంటుంది. కనుక వాటన్నిటిని కూడా మనము ఆయన యొక్క రక్తములో మనం ఉతుక్కొని తెలుపు చేసుకోవాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ఏ విధమైన స్పిరిచువల్ స్టాగ్నేషన్ మనలో లేకుండా, ఏ విధమైన వేషధారణ, ఎక్కడ డిఫైల్మెంట్ లేకుండా మనం చూసుకోవాలనేది తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా మనం చేస్తూ ఉంటామో మనము ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేర్లు సెక్యూర్డ్గా ఉంటాయని తెలియపరుస్తున్నారు. సో మన పేరు రిజిస్టర్ చేయబడింది, కానీ దాన్ని ప్రతినిత్యము కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎప్పుడైతే మన యొక్క పేర్లు జీవగ్రంథములో ఉంటాయో అప్పుడే మనము ఆ యొక్క జీవవృక్షంను అక్కడ కూడా మనం చూస్తే ఎప్పుడు మనము ఆ యొక్క పట్టణంలో ప్రవేశించగలం అనేది కూడా క్లియర్గా తెలియపరుస్తున్నారు. ప్రకటన గ్రంథం 22:14 కూడా జీవవృక్షంనకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. సో దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి, నూతనమైన యెరూషలేములోనికి మనం వెళ్ళాలి అనంటే గొర్రెపిల్ల యొక్క రక్తములో మన వస్త్రములను ఉతుక్కుంటూ ఉండాలి. మన పేరు తుడిచివేయబట్టానికి ఏది మన జీవితంలో కారణంగా ఉంది, మన యొక్క హార్ట్ని కరప్ట్ చేసేది ఏదిగా ఉంది, మన లైఫ్ స్టైల్లో ఏది దేవునికి నచ్చనిది ఉందో దాన్నంతా కూడా మనము సరి చేసుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే
ప్రభువారు మనకి ఈ యొక్క అవకాశాన్ని మనకిచ్చారు. దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలనేది తెలియపరుస్తున్నారు. అందుకే నేడే రక్షణ దినం అని అంటున్నారు. సో టుమారో ఈజ్ నాట్ ప్రామిస్డ్ కాబట్టి మనకిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగపరుచుకొనచ్చు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకల్లో ఎత్తబడేవారుగా ఉండాలి అనేది దేవుడు మరి యొక్కసారి మనకి రిమైండ్ చేస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.